టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఈసారి సొంత నియోజకవర్గం కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీని లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. సోమవారం నుంచి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలతో సమావేశమయ్యారు ఆయన. కుప్పానికి వస్తే చాలు రీఛార్జ్ అవుతానన్న చంద్రబాబు కుప్పం నుంచి తన గెలుపును మరోసారి రెన్యువల్ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే టీడీపీకి ఓటేస్తని ఇంట్లో మగవాళ్లకు తిండి పెట్టాలని మహిళలకు చంద్రబాబు సూచించారు. ఇంట్లో మగవాళ్లు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి, ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, తెలుగుదేశానికి ఓటేస్తేనే ఇంట్లోకి రాణిస్తాం, భోజనం పెడతామని చెప్పండి, వాళ్ళు ఎక్కడికి పోరు అంటూ చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలు గెలుస్తామన్నారు బాబు. తాము అధికారంలోకి వచ్చాక పింఛన్ 4,000 చేస్తామన్నారు. అది ఇంటి వద్దకే తెచ్చిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం వైసీపీ పాలనలో 3,000 పింఛన్ ఇస్తున్నారు. దాన్ని 1000 పెంచి 4,000 ఇస్తామని బాబు ప్రకటించారు. అయితే పింఛన్ వెళ్లి తీసుకోవాలేమో అనే అనుమానం ప్రజలకుంటుంది. మేం ఇంటికే తెచ్చిస్తామని చంద్రబాబు క్లారిటీగా చెప్పారు. ఈ రోజు మా ఆడబిడ్డలు కోరుతున్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్ కి 1+5 మెంబర్స్ వచ్చారు. 5 మంది, 5 మంది ఇక్కడికి వచ్చారు. అట్లా లెక్కేసుకుంటే 1000 మంది రావాలి. ఈరోజు 4,000 మంది వచ్చారు ఈ మీటింగ్ కి. పిలిచిన దానికంటే 4 ఇంతలు ఎక్కువ వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా?